నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. కూలిన కల్వర్టు రాకపోకలకు తీవ్ర అంతరాయం. పొదలకూరు మండలం డేగపూడి రాజుపాలెం వద్ద కల్వర్టు కూలడంతో నిలిచిన రాకపోకలు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన అధికారులు. ప్రభుత్వ కళాశాల స్థలం కబ్జా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయంటూ తెలియడంతో కళాశాల వద్దకు చేరుకుని పరిశీలించిన పూర్వ విద్యార్థులు. వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం. మనుబోలులో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రధాన రహదారి కల్వర్టు కూలిపోవడంతో నెల్లూరు రాపూర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించి రాత్రికి రాత్రే పనులు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని డేగపూడి రాజుపాలెం వద్ద రహదారిపై ఉన్న కల్వర్టు కురిసిన వర్షాలు కూలిపోయింది. దీంతో రహదారి పూర్తిగా దెబ్బతినడంతో నెల్లూరు రాపూర్ మీదుగా కడప జిల్లాకు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ద్విచక్ర వాహన చోదకులు కూలిన కల్వర్టు మీదుగానే తమ వాహనాలను అవతలికి తీసుకెళ్లడం కనిపించింది. మందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కల్వర్టు పనులు పూర్తి చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధాన రహదారి కావడంతో మంగళవారం రోజంతా వాహన చోదకులు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్ఎండ్బి అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన సూచనలతో కల్వర్టు వద్ద యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు అధికారులు చేపట్టారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం కబ్జా అయిందంటూ పూర్వ విద్యార్థులు కళాశాల వద్దకు చేరుకున్నారు. స్థలం కబ్జాకి ఎవరు పాల్పడ్డారంటూ ఆరా తీశారు. ఫెన్సింగ్ వేయడానికి గుర్తించారు. అక్కడ నుండి ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడారు. స్థలాన్ని కబ్జా చేయలేదంటూ పట్టా ఉందని అవతల వ్యక్తి చెప్పడంతో పూర్వ విద్యార్థులు పరిశీలిస్తామని, ఆ తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. మీకేం కాదులేనా, నీకెందుక? తిరుపతి సార్ మాకు పని చేయమని చెప్తే వచ్చాము. అది కూడా నిర్ధారణ చేస్తాంలేండి మేము. మాకు తెలియదు కదా, అందువల్ల వచ్చాము. ఒకవేళ అది సార్ కానీ మాదని తెలిస్తే మాత్రం అది నిర్ధారించుకోవాలి కదా. ప్రిన్సిపాల్ గారు వెంటనే అలాగే సార్, ఒకసారి మా ఆఫీస్కి పంపించండి సార్. అలా మంచిది రెడ్డి గారు. లోకల్ పెద్ద మనుషుల నుంచి కాల్స్ వచ్చాయి, ఇట్లా మా కళాశాల స్థలాన్ని ఆక్రమిస్తున్నారని. అందుకని మేము మా కళాశాల సిబ్బంది 50 మందిని తీసుకొచ్చి దీని పరిశీలనకు వచ్చాక అది నిజమేనని అర్థం అవుతా ఉంది. అందువల్ల దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని అందరినీ మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నామండి. దీన్ని సర్వే జరిపించి ఈ ఆక్రమణల్ని వెంటనే తొలగించవలసిందిగా పెద్దలందరికీ మా ప్రార్థన అండి. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ విధానంతో పాటు వివిధ అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముఖ్య అంశాల మీద ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పిలవడం జరిగింది. అందులో ప్రధానంగా రాబోయేటువంటి ఏదైతే ఉందో 10 రోజులు వైకుంఠ ఏకాదశి, దాని గురించి
సుదీర్ఘంగా మన అధికారులు ఒక 15-20 రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్లాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఈ రోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది. అది డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాం. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్ కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. వైకాపా నేత జడ్పీటీసీ మాజీ సభ్యుడు దాసరి భాస్కర్ గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. అభిమానులు కార్యకర్తల మధ్య వారి నివాసంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు భుజం తట్టి ప్రోత్సహిస్తున్న మాజీ మంత్రి కాకని గోర్ధన్ రెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ వేడుకలు నాయకులు చల్లా నవకోటి, దయాకర్, తుపాకుల గిరి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కోసూరు కోటేశ్వర గౌడ్, దాసరి మహేంద్ర వర్మ, మల్లికార్జున్ పెంచులయ్య, దాసరి ప్రభాకర్ గౌడ్, వెంకటేశ్వరు, కృష్ణారెడ్డి, శివరామకృష్ణ, కటూపల్లి సూర్య సైన్యం, రవి, అయ్యప్ప, నిరంజన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడికి అన్న పెట్టుకోండి. దాసరి శాసమ్మ తన తల్లి అయిన శాసమ్మ గారు సుందరయ్య గారికి ఫస్ట్ కొడుకుగా పుట్టడం ఈ మునుగోడులో చేసుకున్న అదృష్టం. ఆయన అంచులంచులుగా సర్పంచ్ కానించి, జడ్పీటీసీ కానించి, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కానించి, ఈ జిల్లా అధ్యక్షుడు కానించి, స్టేట్ నెట్ క్యాఫ్ డైరెక్టర్ దాకా ఉన్నత పదవులు అలంకరించి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయి ఈరోజు జిల్లాలోనే బీసీలకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఎవరున్నా ఉన్నారంటే అది భాస్కర్ గౌడ్ అని చెప్పచ్చు. ఏ కులాలకు సంబంధించి కూడా ఎవరిని కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాలను కూడా కలుపుకొని పోతూ అందరి ప్రశంసలను అందుకుంటూ ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నాడంటే అది భాస్కర్ గౌడ్కే దక్కుతుంది. అంతేకాకుండా ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నాను. పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, ఎక్కడున్నా కూడా ఎవరు వచ్చి అన్నా మాకు ఈ ఇబ్బంది ఉందంటే వెంటనే వాళ్ళ బైక్ కానీ, సైకిల్ కానీ, కారు ఎవరు ఏ వెహికల్ తెచ్చిన వెంటనే ఎక్కి వాళ్ళ పనుల్ని పరిష్కరించి నేనున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని భరోసా ఇచ్చి ధైర్యంగా మీరు ఉండండి, నేనంతవరకు మీకు ఎలాంటి ఇబ్బందులు రాని చెప్పి ప్రధానంగా చెప్పడం అనేది, ఇలాంటి ఉత్తమమైన నాయకుల్ని ఉండటం అనేది నిజంగా ఈ మునుగోలు చేసుకున్న అదృష్టం. అంతేకాకుండా ఈ జిల్లాలో బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మనుబోలు గ్రామ పంచాయతీలో పుట్టడం మన గ్రామానికి ఒక అదృష్టం. ఎలా అంటే చిన్న స్థాయి నుంచి
ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. దాసరి భాస్కర్ గౌడ్ గారు ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో మన జిల్లాలే కాకుండా మన రాష్ట్రంలో కూడా ఉన్నత పదవులు అలంకరిస్తూ ఈ 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి ఇంకా మరెన్నో పదవులు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో బీసీ ఎమ్మెల్యేగా చూడాలని మా అందరి. ఎక్కడి నుంచి అంటే వీళ్ళల్లో స్వర్గీయులు దొందోలు రమణారెడ్డి, స్వర్గీయులు బొమ్మిరెడ్డి వెంకిరెడ్డి, మా పెద్ద అయిన రమణ వెంకిరెడ్డి కానీ, చిట్టమూరు పద్మనాభరెడ్డి కానీ, పచ్చిపాలు జయరామరెడ్డి, ప్రస్తుత అజయ్ రెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, సాయిమోహన్ రెడ్డి, ఇంతమందిలో మమేకమై ఒక బీసీ కులంలో పుట్టి ఇందరు రెడ్డిలో ఆయనకంటూ ఒక విలువను తెచ్చుకొని ఆయన వెనకాల ఇంత వర్గాన్ని సంపాదించుకున్నాడంటే ఇది ఆషామాషైన విషయం కాదు. ఈరోజు ఆయన కృషికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారణం అయితే త్వరితగతిన ఆయన ఎదుగుదలకి మా బుజ్జకే సగం కారణం. మా దైవం శ్రీ కాకాని గోవర్ధన్ దాకా ఆయనకి ఎప్పుడు బీసీలో మొదటి స్థానమే, రెండో స్థానం కూడా ఉండేది కాదు, మొదటి స్థానం. ఎందుకంటే తలలో నారుకులాగా ఆయన ఉండేది. ఒక సభ పెట్టుకున్న నుంచి భాస్కర్ గౌడ్ ద్వారా ప్రారంభించారు. అట్లాంటి మౌత్ ట్రాకింగ్ గల వ్యక్తి బీసీలో దొరకటం అనేది చాలా అరుదు. అట్లాంటిది మా చిన్నాయన అందరూ నాయకులు అభిమానిస్తున్నారంటే ఆయన గొప్పతనం అది. ఎందుకంటే ఆయనకు ఒక కులానికి సంబంధం లేదు, ఒక మతానికి సంబంధం లేదు, అసలుకి డబ్బున్నోడు డబ్బులు లేనట్టు సంబంధమే లేదు. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సరే ఒకటి కాటికి అన్నా భాస్కర్ అన్న లేదంటే అయ్యా భాస్కర్ అయ్యా అని అడిగితే ఏం కావాలి మీకు ఫస్ట్, ఆయన తర్వాత చేస్తాడో తీడు తర్వాత సంగతి. ఏం కావాలి మీకు, అయ్యా నాకు పలానా ఇక్కడ ఇబ్బంది ఉంది పదం అంతే. నిలవని పోవటం, అన్నం తిన్నా సరే వెంటనే చీగా కట్టుకోసుకోవటం. మా చిన్నమ్మ అన్నం తిన పర్లేదమ్మా వాడు వచ్చాడు, వాడు చేసిన తర్వాతే నేను అనుభవం చేస్తాను. నేరుగా పోవటం, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఇంకేమైనా ఇబ్బందులు కావచ్చు, వెంటనే ఆయన్ని పరిష్కరించుకొని. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా మనుబోలులో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా భాగవత విజయ రాఘవేంద్ర శైలజ దంపతులతో పాటు మందాటి విమల్ తేజ్ నిఖిల దంపతులు వ్యవహరించారు. पुण्याहमुस्तोस्ते वायुपुष्टान
नमोस्तु सर्वमांगल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रास्त्रयां श्रीरङ्गधामेश्वरीं दासी भूतसंस्थापितां नामदेश्याः धर्मपत्नीनाम सुभाषर्मा नामदेश्याः सुकुमार श्री भद्रकाली समेत वीरभद्रेश्वर स्वामी देवता भद्रं कर्णे दुनियाम देवाः भद्रं पश्येमाक्षीर्यत्राः మనుబోలులో కొలువైన శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్ల పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దువ్వూరు శ్రీనివాసరెడ్డి వారి కుమారుడు దువ్వూరు యోగానాథ్ రెడ్డి లక్ష్మీ సౌమ్య దంపతులు వ్యవహరించారు. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి గజ్జల కృష్ణమోహన్ స్వర్ణ నివాసంలో వెంకటాచలం మండలంలోని శ్రీ అభయలింగేశ్వర స్వామి ఆలయం అయ్యప్ప మందిర గురుస్వాములు చిరంజీవులు నాగిరెడ్డి స్వాములు అయ్యప్ప మెట్ల పూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరువుగా పాల్గొని భజనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయతాతలుగా గజ్జల కృష్ణమోహన్ స్వర్ణ దంపతులు వ్యవహరించారు. గూడూరు మండలంలోని పాలిచల గ్రామంలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మట్టం శ్రావణరెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
हर महादेव हर तत्पुरुषाय विद्महे महादेवाय प्रचोदयात् नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు మంగళవారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణలు, వేల మంది భక్తులు సాయి నామ స్మరణ నడుమ వెండి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీకాళహస్తి పట్టణంలో కొలువైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి రష్యా నుండి భక్తులు తరలివచ్చారు. ఓం నమ శివాయ అంటూ రష్యన్ భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. కూలిన కల్వర్టు రాకపోకలకు తీవ్ర అంతరాయం. పొదలకూరు మండలం డేగపూడి రాజుపాలెం వద్ద కల్వర్టు కూలడంతో నిలిచిన రాకపోకలు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన అధికారులు.
ప్రభుత్వ కళాశాల స్థలం కబ్జా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయంటూ తెలియడంతో కళాశాల వద్దకు చేరుకుని పరిశీలించిన పూర్వ విద్యార్థులు. వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం. మనుబోలులో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.